అక్టోబర్ 22 కాలములు సమయములు. చదవండి. ప్రసంగి 3వ అధ్యాయము 1 నుండి 8 వరకు. ప్రతిదానికి సమయం కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాని పెరికివేయుటకు. ప్రసంగి 3వ అధ్యాయము 1-2 వచనాలు. దేవుడు నియమించిన నియమాలే గనుక మనం ఆధారపడదగినవిగా ఉండి ఉండకపోతే, విజ్ఞాన శాస్త్రం మరియు దైనందిన జీవితం రెండూ కూడా అసాధ్యం కాకుండా అస్తవ్యస్తం అయ్యుండేవి. ఈ లోకంలో కాలాలు, సమయాలు ఉండడమే కాదు గాని, వీటన్నిటినీ అధిగమించే దైవ సంకల్పిత ముందస్తు ఏర్పాటు ఉంది. మన జననానికి ముందు నుండి మన మరణ ఘడియ వరకు దేవుడు తన దైవిక ఉద్దేశాలను నెరవేరుస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో అన్ని వేళలా మనకు అర్థం కాకపోయినప్పటికీ, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ మన జీవితాల్లో పనిచేస్తున్నాడని సొలొమోను రూఢిగా చెప్పాడు. ఈ సంఘటనలన్నీ దేవుని నుండి కలుగుతాయి. వాటి సమయంలో అవి మంచివిగా ఉంటాయి. ఇక్కడ మనం గ్రహింపగల సారాంశం స్పష్టమే. ఒకవేళ మనం దేవుని సమయంతో సహకరిస్తే జీవితం అర్ధరహితంగా ఉండదు. ప్రతిదీ అందంగా ఉంటుంది. చివరకు జీవితపు అతి కష్టమైన అనుభవం కూడా. గర్భ విచ్ఛిత్తి, జనన నియంత్రణ, కారుణ్య హత్య, ప్రత్యామ్నాయ పితృత్వం లేక మాతృత్వం మొదలైన విషయాలు జనన మరణాలు మానవాళి అదుపులో ఉన్నట్టు అనిపింపజేస్తాయి. కానీ సొలొమోను మరో విధంగా చెప్పాడు. జననం, మరణం మానవ హఠాత్ సంఘటనలు కావు. అవి దైవ నియమితాలు. ఎందుకంటే దేవుడు సర్వం నియంత్రిస్తున్నాడు. కీర్తన 139 13-16 వరకు గల వచనాలు మరియు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఈ రెండు ఏకీభవించి చెప్పేదేమిటంటే, మన జన్యు నిర్మాణం ఆయన మనం చేయాలని సిద్ధపరిచిన కార్యం మనం చేయడానికి సరిగ్గా సరిపోయేలా ఆయన మనల్ని గర్భంలో రూపించాడని. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు దేవుని సమయాన్ని గుర్తించడంతో మీ జీవితం అర్థవంతంగా మారిన ఓ సందర్భాన్ని తలుచుకోగలరా? అది ఎలా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.